నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కాశీబుగ్గ వెంకన్న స్వామి ఆలయంలో అపశృతి. ఏకాదశి దర్శనాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట. 12 మంది భక్తులు మృతి. తెలుగుదండు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. కూటమి ప్రభుత్వంపై కసబుస్సులాడిన తెలుగు భాషాభిమానులు. మల్కాపురంలో దర్శనమిచ్చిన శ్వేతనాగు. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు. ఐదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గాలో 12 ఎకరాల్లో 10 కోట్ల వ్యయంతో పండా ఎస్టేట్లో హరిముకుంద్ పండా నిర్మించిన ఆలయంలో భక్తులు ఆహగానాలు మార్మోగాయి. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సరైన భద్రతాపరమైన చర్యలు లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది భక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా
అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్లీ మాట్లాడతారు. అసోసియేషన్లు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ ప్రశంసించారు. విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్, స్కూటర్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు 5 కేజీల రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం అసోసియేషన్ నేతలతో కలిసి మోంతా తుఫాన్ దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గతంలో కూడా ఈ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అసోసియేషన్ అంటే సమాజంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుండాలన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న అసోసియేషన్లు విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్, స్కూటర్ అండ్ స్క్రాప్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్నట్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు జహంగీర్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ సమీద్, ఫైజుర్ రెహమాన్, మోతీ, సయ్యద్ ఖాజా, రూపా తదితరులు పాల్గొన్నారు. మా స్క్రాప్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది పేద మహిళలకి 5 కేజీల చొప్పున రైస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంతంలో నిన్న 4-5 రోజులు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా సోదరులంతా కూడా ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో నాకు మా సమజ్ బాయ్, నేను బిజినెస్లోకి 25 ఇయర్స్, అప్పటి నుంచి నాకు అత్యంత ఆప్తులు. సో మనస్ఫూర్తిగా నా సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రాంతంలో మా ముస్లిం సోదరులందరికీ ఈ ప్రాంతంలో అండగా ఉండాలి. ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా అండగా ఉండే విధంగా ఈ అసోసియేషన్ బలపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనకి సపోర్టు ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే ఆయన దృష్టిలోనే పెడుతున్నాం. ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దయచేసి మాకు యూనియన్ ఆఫీస్ అనేది లేదు సార్. అదొకటి మీరు జాగా ఏదైనా ఇస్తే మేము కట్టుకొని దానికి మేమే కట్టుకుంటాం. మీరు జాగా ఇస్తే, లేకపోతే మీరు కట్టేసి ఇచ్చినా మేము చూసుకుంటాం సార్. మీ ఈ కార్యక్రమానికి వెళ్ళిన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేదవాళ్ళు ఇప్పుడు వర్షాలు 4 వారం రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు పడ్డాయి. ఇక్కడ ఉన్న పేదలందరికీ ఒక 5 కేజీలు రైసు పంచాలని మన సమద్ గారు, షన్ను గారు, అలాగే కాజా గారు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఓకే అని మనం ఎమ్మెల్యే గారి చేతుల మీద పంచుదామని పిలిచి ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది సార్. ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పూసపాటి రేగకు చెందిన శ్రీను మహంతి సంస్థ IIFSCకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అవార్డుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ డైరెక్టర్ శ్రీను మహంతి మీడియాకు తెలిపారు. VJF ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విభాగంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేషనల్ అవార్డ్ 2025ను IIFSC సొంతం చేసుకుందన్నారు. ఈ అవార్డును ముంబైలోని ద లలిత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంస్థకు ప్రదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారని, 21 దేశాలకు సంబంధించిన వివిధ సంస్థల పోటీలో ఉన్నప్పటికీ తమ సంస్థకు ఈ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ముంబై, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ అండ్ ఢిల్లీ, ఈ ఇండియాలో ఓవరాల్గా 9 బ్రాంచెస్ ఉన్నాయండి. అంతేకాకుండా 32 సబ్ బ్రాంచెస్తో
మేము ఈ ఆర్గనైజేషన్ని 2014 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్లీ వీఆర్ లొకేటెడ్ అట్ విజయనగరం. అయితే మా ఆర్గనైజేషన్ నుంచి ఫైర్ అండ్ సేఫ్టీలో కోర్సెస్తో పాటు అంతేకాకుండా ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి లైక్ ఆడిట్స్, ఇండస్ట్రీస్ ట్రైనింగ్ సర్వీసెస్, సమ్ అదర్ సర్వీసెస్ ఉన్నాయండి. దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మేము స్టేట్ టెక్నికల్ బోర్డ్ SBTET గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఎఫిలియేట్ అయి ఉన్నాం. అంతేకాకుండా ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్తో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్కి టైఅప్ అయి కూడా ఉన్నాం. దాంట్లో MTech, BTech అండ్ అదర్ BSc ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ అదర్ డిప్లొమా కోర్సెస్ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వరల్డ్లో ఫేమస్ అయినటువంటి వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అంటే ఈ వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో 17 దేశాల్లో విస్తృతంగా తన సేవల్ని అందిస్తుందండి. ఫైర్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్టివిటీస్తో పాటు సొసైటీలో ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయర్స్, ఈవెన్ దో వర్కర్స్ సేఫ్టీ నామ్స్లో ప్రత్యేక పాత్ర వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అట్లనే ప్రమాదాలు జరిగిన తర్వాత యాక్టివిటీస్ బేస్ ఎట్లా కంట్రోల్ చేయాలి, అదే కాకుండా దేశంలోనే చాలా ఆర్గనైజేషన్ ద్వారా రకరకాల సేవల్ని ఫైర్ అండ్ సేఫ్టీలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పవచ్చు. అయితే ఈ వరల్డ్ సేఫ్టీ ప్రతి ఇయర్ కూడా తన సంస్థ నుంచి కొన్ని యాక్టివిటీస్ లైక్ అవార్డ్స్ అనేది, ప్రెస్టీజియస్ అవార్డు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అదే కాకుండా సర్వీస్ ఇండస్ట్రీస్, అదే కాకుండా ఇండివిజువల్ ఇండస్ట్రీస్ని కూడా కొలాబరేట్ చేస్తుంది. అయితే ఈ ప్యాటర్న్లో ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి లైక్ IIFSCని గత ఏప్రిల్లో ఆడిట్ ద్వారా ఈ 6th యాన్యువల్ అవార్డు సెలబ్రేషన్లో భాగంగా IIFSCని సెలెక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దీనికి గాను ముంబైలో జరిగినటువంటి వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ 6th కాన్క్లేవ్ మీటింగ్లో మాకు నేషనల్ అవార్డు లభించింది మా IIFSCకి. దీనికి గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా దీంట్లో మా సిబ్బంది తాలూకా IIFSC ఇన్స్టిట్యూట్ తాలూకా సిబ్బంది తాలూకా పాత్ర అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. దీంట్లో 140 చెక్ లిస్ట్ మేము అవుట్ ఆఫ్ 2 monthsలో కంప్లీట్ చేసి 2 ఆడిట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు థరోలీ ఈ ఏదైతే అవార్డు ఎంపిక జరిగిందో ఆ ప్రక్రియలో భాగంగా మమ్మల్ని ఎంపిక చేశారు. అయితే ఈ టోటల్ ఎంపికలో 148 మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీతో పాటు మాది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండడం చాలా హ్యాపీ అని చెప్పవచ్చు. అయితే 480 ఆర్గనైజేషన్స్ ఓవరాల్ ఇండియా అప్లై చేసినట్లయితే దాంట్లో 148 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో DG Fastly డైరెక్టర్ అండ్ గోద్రేజ్ డైరెక్టర్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ డైరెక్టర్స్, చాలా వరకు దగ్గర 300+ వరకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అలాంగ్ విత్ ద సేఫ్టీ ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్ అండ్ కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ ద అబ్రాడ్ లైక్ 17 కంట్రీస్లో ఆపరేషన్లో ఉన్న అబ్రాడ్ కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో విచ్చేసి ఈ అవార్డ్స్ తాలూకా యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. అయితే ఈ అవార్డు మేము గెలుచుకున్నందుకు మా స్టూడెంట్స్, నెక్స్ట్ ఏమో వచ్చి సొసైటీలో రిలేటెడ్ మా యాక్టివిటీస్, మా ఎంటర్ప్రెనర్స్, ఇండస్ట్రీస్, మా కొలాబరేట్ అయిన ఇండస్ట్రీస్ వీళ్ళందరూ భాగస్వామ్యం కలిగినందుకు IIFSC చాలా గర్వించదగిందని ఈరోజు చెప్పవచ్చండి. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించారు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, తెలుగు భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాల లాంటిది అంటూ నినాదాలు చేశారు. తల్లి తెలుగు భాషను ప్రేమిద్దాం, కాపాడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపకులు ఫణి నయన సూరి మాట్లాడారు. అధికార మదంతో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ను అనాథను చేసిన కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ధోరణి మారకపోతే తెలుగు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేశ భాషలందు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా 1956 నవంబర్ 1 నుండి చక్కగా జరుపుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం. కానీ భాషాభిమానులు ఏముంది, ఆంధ్ర జాతి ఆశల మీద చల్లటి నీళ్లు పోసింది మన కూటమి ప్రభుత్వం. అందుకని దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకని ఇటువంటి వాళ్ళని చూసి పెట్టేమో 400 ఏళ్ల క్రితం వేమన గారు చెప్తారు, వరగరాతి గుండు పగలగొట్టగవచ్చు, వరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు, విశ్వదాభిరామ వినురవేమా. మన ఈ కూటమి ప్రభుత్వము కేవలం అధికార మదంతో ఈ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 18 నెలలు పాలన చేస్తూ కూడా తెలుగు భాషను వేదికల మీద తీయగా కబులు చెప్తూనే భాషకు ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రైవేటు పాఠశాలల యొక్క కొమ్ము గాయడానికి, వాళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి తెలుగు భాషను సంకరాకిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన జాతి భవితను పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కాస్త తెలుగు భాషకి ఏదైనా మేలు చేస్తారని కేవలం మీ ఒట్టి మాటలు కట్టిపెట్టి ఈ నాటకాలు ఆపేసి మన తెలుగు భాషకు, తెలుగు జాతికి ఉపయోగపడే పనులు చేయమని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, ఉల్లిపాయలు తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్ సమస్యను అనితకి గ్రామస్తులు విన్నవించగా తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్ఏఓబి ప్రహరీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి గ్రామస్తులు తెలియచేయగా తక్షణమే బంగారమ్మపాలెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో పైలట్ ప్రాజెక్ట్గా సోలార్ ప్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు. జాతీయ విపత్తుల నుంచి ప్రజలను కాపాడటంలో అలుపెరగని పాత్ర పోషించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మత్స్యకారుల భరోసా కిట్లు పంపిణీ మరియు తుఫాను బాధితుల పునరావాస బాధితులకు రేషన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో దిబ్బపాలెం, గంగవరంలో చేపల వేట వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పల్లా అన్నారు. తర్వాత వచ్చేసి స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా ఉన్నాయి. ఇంకా
నిర్ణయించి వాళ్ళు చేస్తారు. ఇది కూడా మేము గమనించాలని చెప్పి ఎవరికైనా సరే ఈరోజు సమిష్టి కృషితో ఏ ఆపదనైనా సరే ఎదుర్కోగలం అనే నమ్మకం వచ్చే విధంగా ఈరోజు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆపదల భవిష్యత్తులో ఇంకా వస్తుంటాయి అలాంటివన్నీ కూడా, తుఫానులు కావచ్చు, వరదలు కావచ్చు, వీటిలన్నీ కూడా మనం ముందు చూపుతో తగు జాగ్రత్తలతో మనం జాగ్రత్త పడాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి అమ్మా, ఎప్పుడు కూడా 2014 నుంచి 19 మధ్య వచ్చినటువంటి హుదూద్ తుఫాన్ కావచ్చు, తిట్లీ తుఫాన్ కావచ్చు, ఈరోజు మనకి ఏదైతే మోంతా తుఫాన్ కావచ్చు, ఆర్ఎస్లో నాయకుడు ప్రజల పక్షాన్ని నించొని నిద్రాహారాలు మారి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ఓన్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఈరోజు కూటమి నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకత్వం అంతా కూడా ఒక పిలుపిస్తే అందరూ కూడా వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో తిరిగి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కూడా మా నాయకులకి, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి నాయకత్వానికి, కార్యకర్తలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీటితో పాటు ఈరోజు మొదటి కనుక పెన్షన్స్ కూడా అన్ని పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఈ పెన్షన్ ఇవ్వాలంటే ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టుకునేవారు. దానివల్ల ఏదంటే భారం, ప్రభుత్వానికి భారం, చాలా భారం, ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అలాగని చెప్పేసి మంచి మంచి చదువుకున్న పిల్లలకి వాళ్ళకి స్థాయి తగ్గట్టుగా ఏమైనటువంటి జాబ్లు ఇచ్చారు. అందుకే ఎప్పుడు కూడా పిల్లలు కూడా మంచిగా ఉద్యోగాల కోసం చూడాలి. ఆ ఉద్యోగం మనం చేసామంటే కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈ ఉద్యోగంలో నాకు తృప్తి ఉందని అనిపించుకోవాలి. ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈరోజు. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అనేక కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఒక సంక్షేమం చేస్తే సరిపోదు. సంక్షేమం చేస్తే అప్పులు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి, అభివృద్ధితో పాటు సంపద సృష్టించాలి. మన సంపద సృష్టించాలి, ఆ సంపదని మళ్ళీ మన ప్రజలకు పంచాలి. ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. ఈ పరిపాలనని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మీ ఆశీర్వాదంతో. జామియా మసీదులో వసతుల కల్పనకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జామియా మసీదులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి ముస్లింలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మసీద్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. మసీదులో కావలసిన మౌలిక వసతులు ఏమిటో తన దృష్టికి తీసుకురావాలని మసీద్ కమిటీ నేతలను కోరారు. జామియా మసీద్ కమిటీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తమ మసీద్కు అవసరమైన వసతులు కల్పిస్తానని హామీ ఇవ్వటం పట్ల హర్షం వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ నేతలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మీరు అందరూ బాగా ఈ మసీదుని అద్భుతంగా డెవలప్ చేయాలని, ఇంకా బాగా ఈ సోదరులందరూ, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ కట్టడంలో మీ అందరి పాత్ర ఉంది, ముఖ్యంగా పెద్దలు అందరూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి మసీదుని మా సోదరులందరూ కూడా ఇక్కడ విశాఖపట్నం సౌత్ నుంచి నిర్మించడం జరిగింది. ఎంతో చరిత్ర ఉండే జామియా మసీద్ ఇది. ఈ మసీదు చాలా పురాతనమైంది. వేల మంది ఇక్కడ, లక్షల మంది కూడా ఇక్కడ నమాజ్ చేసుకుని ఉంటారు. అది పూర్తి శిథిలావస్థకు వచ్చినప్పుడు మా సోదరులు మా షకీల్ భాయ్, మా సలీం భాయ్ ఇద్దరు కూడా వచ్చి, సలీం భాయ్ ఇద్దరు వచ్చి ఇలాగా ఆ టీం అందరూ కూడా వచ్చి ఒకరోజు కలవడం జరిగింది. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాళ్ళు దగ్గరుండి అల్లా ఆశీస్సుతో అద్భుతంగా ఈ మసీదు నిర్మించడం జరిగింది. ఒకసారి మసీదు లోపలికి చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. విశాఖపట్నంలో కాదు, ఈ రాష్ట్రంలో ది బెస్ట్ మసీదుగా నిర్మించారు వీళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కమిటీ పెద్దలకు. దీనికి సంబంధించి రోడ్డు కానీ ఇంకా ఇక్కడ ఏమి కావాలన్నా కూడా మా వంతు సహాయం అందిస్తాం. రానున్న రోజుల్లో ఇంకా దీనికి ఏమి కావాలని కూడా అన్ని ఏర్పాట్లు చేసి ది బెస్ట్ మసీదుగా ఉండాలని నా కోరిక. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎంతోమంది అడ్డానికి వచ్చినా కూడా అల్లా దయ వల్ల ఇది కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇది కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మసీదు కట్టడానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేనున్నాను మీతోని.
మీతో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే వచ్చి నా తలుపు కొడితే నేను సిద్ధంగా ఉన్నాననేసి మాకు చెప్పుతూ మాకు ప్రతి ఒక్క అడుగున సార్ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు అతని యొక్క అండదండల వల్ల, అతని సపోర్ట్ వల్ల మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా వర్క్ కొంచెం బాకీ ఉంది, కానీ ప్రతిసారేమో ఇంకా 1,92,00,000తో నిర్మించబడిన కబ్రస్థాన్లోని బరల్ గ్రౌండ్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది, లైట్లు వేయడం జరిగింది, 4-వే లైట్స్ వేయడం జరిగింది. ఒక గ్రీనిష్ వేసి ఒక పార్క్ లాగా తీర్చిదిద్దుతున్నారు మన యొక్క కబ్రస్థాన్ జామా మసీద్ బరల్ గ్రౌండ్ని. అటువంటిది బయట కూడా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కాలువ సమస్యలు ఉన్నాయి, తర్వాత ఆక్యుపేషన్ చేసిన కొన్ని పాకాలు ఉన్నాయి. సార్తో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ని సార్ తీసుకొని మేము తక్షణం దీనికి చర్యలు తీసుకుంటామని సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క మన మసీద్లోని సరౌండింగ్ ఈద్గా ఉంది, మసీద్కి అటాచ్ అయ్యి ఈద్గా ఉంది. ఈద్గాలో కూడా సీసీ రోడ్ వేస్తాననేసి హామీ ఇవ్వడం జరిగింది. సార్ చేస్తారనేసి మాకు 100% నమ్మకం ఉంది. అరుదైన శ్వేతనాగుకు చికిత్స చేసిన ఘటన గాజువాక మల్కాపురంలో చోటు చేసుకుంది. నేవల్ క్యాంటీన్ స్టోర్ రూమ్లో అట్టపెట్టెలో దాగున్న శ్వేతనాగు ఉద్యోగులు కంటపడటంతో స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. అత్యంత చాకచక్యంగా పాముని పట్టుకున్న నాగరాజు దానికి స్వల్పంగా గాయమైనట్టు గుర్తించారు. వెంటనే స్థానిక పశు వైద్య నిపుణుడికి తెలిపారు. ఆయన ధైర్యంగా పాముకి కుట్లు వేసి ప్రాణదానం చేశారు. అది సుమారు నాగరాజు ఎన్ని సంవత్సరాలు అంటే పాము జీవితం ఏంటి? ఎంతలో ఉంటుంది పాము జీవితం? పాము జీవితం అనేది ఇప్పుడు అంటే నాకు దాన్ని నమ్మకం ఉండదండి, ఎప్పుడు అంటే ఒరిజినల్ కానీ దాని జీవితం అంతరించిపోవడానికి ఒక నాటగారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీబుగ్గ వెంకన్న స్వామి ఆలయంలో అపశృతి, ఏకాదశి దర్శనాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట, 12 మంది భక్తులు మృతి. తెలుగుదండు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, కూటమి ప్రభుత్వంపై కసబుస్సులాడిన తెలుగు భాషాభిమానులు. మల్కాపురంలో దర్శనమిచ్చిన శ్వేతనాగు, చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.